ఏం చెప్తారన్న సాయేశ్వరాచార్య మృతికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ బలిదానాలు వద్దని ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఒక చిన్న కార్యక్రమం అంటే ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్? మొదట సాయి ఈశ్వరాచారి ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. ప్రభుత్వము ఆదుకోవాలి. వా అమ్మాయి చిన్న ఏజు, ఆయన భార్య, ఆమెకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఒక ₹1,00,00,000 ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి ఆయన ఆవేదనతోని బాధతోని నిప్పంటించుకొని చనిపోయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డది కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ ఫ్యామిలీని ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయాలని మా బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు దీన్ని వెంటనే ఆయన ఫ్యామిలీ దగ్గరికి పోయిండు. కానీ వాళ్ళకు బతుకు తెరువుకు మద్దతుగా మా బీసీ మంత్రి గారు చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. అంటే ఇక్కడ యువతకు ఏం పిలుపు ఇవ్వదలుచుకున్నారు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా? ఎందుకంటే బలిదానాలు వద్దు, ఖచ్చితంగా సాధిద్దాం అనేది ఒక బ్యానర్ ఐటమ్ కూడా కనిపిస్తూ ఉంది కదా. ఇటువంటి మరణాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకం. ఎందుకంటే ఇటువంటి మరణము జరిగిన దాన్ని ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని కూడా విచారణ జరిపించాలి. వాళ్ళ ఫ్యామిలీకి మద్దతుగా ఉంటాం మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. అది చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. ఎందుకు అంటే 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి అది అమలు కాలే కాబట్టి ఆయన నిరాశతోని నిస్పృహకు లోనై ఈ విధంగా చావడానికి మేము వ్యతిరేకమే. కానీ చనిపోయిండు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలవాలి, బీసీ సంఘాలు నిలవాలి. అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. ఆయన ఆత్మకు శాంతి జరగాలి. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా దీనిపైన స్పందిస్తూ వాళ్ళ కుటుంబానికి కానీ దేనికి కానీ నేను వాళ్ళకి అండగా ఉంటాను కానీ లేకుంటే ఆర్థికంగా వాళ్ళకి సహాయపడతా కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఏం చెప్తారు? ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్కు అధ్యక్షుడైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. మా మంత్రి ఉన్నాడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి. వాళ్ళందరూ తప్పకుండా అండగా ఉంటారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చూసిర్రు, టీపీసీసీ అధ్యక్షునిగా ప్రమాణం చేసినాడు ఎంతమంది బీసీలు ఆయనకు అండగా నిలబడ్డారు. అట్లా ఆయన మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఎవరైనా బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి అయినా కొండా సురేఖ గారైనా మాకు మద్దతుగా నిలుస్తారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళల్లో ప్రవహించే రక్తం బీసీ రక్తం కదా, తప్పక మద్దతు తెలుపుతారు. ఒకటి చివరిగా చెప్పండి, కాంగ్రెస్ ఏమంటుందంటే మేము చేయని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు చేసినాం, చేయాల్సింది బీజేపీ. ఈశ్వరాచార్య మృతిని బీజేపీ బాధ్యత తీసుకోవాలంటున్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్గా మీరు ఎవరు బాధ్యత తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ రాష్ట్రపతి గారి దగ్గర, గవర్నర్ గారి దగ్గర బీసీ బిల్లు పెండింగ్ పెట్టడము, హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా బీసీలు అంటేనే నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఇంకోటి, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు బీసీలకు అన్యాయం చేస్తుండు. తెలంగాణ ఉద్యమంలో అయితే పాల్గొంటావు, మా 2.5 కోట్లు ఓట్లు వేయించుకుంటావు, మాకు అన్యాయం చేస్తావు. ఈరోజు మా బీసీలకు 42% రిజర్వేషన్ అనగానే మా బీసీలను అనగదొక్కనికి, మా బీసీలను రోడ్ల పాలు చేయడానికి నువ్వు ఫామ్ హౌస్కే పరిమితమై ఈ విధంగా బీసీలను అవమానపరుస్తున్నావు, అన్యాయానికి గురి చేస్తున్నావు. ఫామ్ హౌస్లకు వెళ్ళి రోడ్ల మీదకి రావాలి కేసీఆర్. రాకుంటే దీని పరిణామం నీకు ముందు ముందు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీకు తెలుస్తూనే ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ అని పక్కనే ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతోని బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పించి ఏ విధంగా అయితే నిరాశపరిచి ఈరోజు సాయి ఈశ్వరాచారి మృతికి కారణమైంది ఏ ప్రభుత్వమో మీ అందరికీ తెలుసు కదా, మీడియా సోదరులకు. అయితే 3 పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసే పార్టీలే. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలలో కూడా అందరూ
ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. నిన్ననే ప్రధానమంత్రి బీసీ అభ్యర్థి అయిన నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? మీరు బీసీలకు పట్టించుకునే పరిస్థితులు లేరు, రాజకీయాలు తప్ప మీరు బీసీలకు అండగా నిలవడం లేదు, ఎట్లా మా పార్టీ డెవలప్ అవుతుందని నిలదీస్తుండు కదా. మీకంటే అసదుద్దీన్ ఓవైసీ చాలా బెటర్ అని చెప్తున్నాడు కదా. 100% ఆ అసదుద్దీన్ ఓవైసీ మైనార్టీలకే కాదు, ఆయన బీసీ సోదరులకు కూడా ఎప్పుడైనా రాష్ట్రంలో అండగా ఉన్నాడు. మేము కూడా ఏం చేస్తున్నాము, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకొనే ఉద్యమం చేస్తున్నాం కదా మేము. అందుకనే మైనార్టీలు కూడా మా సోదరులే, ఎస్సీలు కూడా మా సోదరులే. ఇక్కడ ఓన్లీ అగ్రవర్ణాలే మాకు వ్యతిరేకం చేస్తున్నారు. రాజ్యాధికారం దక్కనిస్తలేరు, ఒక వార్డు మెంబర్ కానిస్తలేరు, ఒక ఎంపీటీసీ కానిస్తలేరు. మాకు రిజర్వేషన్ మేము 56% వచ్చింది కదా కులగణనలో, మాకు ఇస్తున్నారా? అదే 17%కు పరిమితం చేసిర్రు. అంటే మీరు ఏమన్నా చేయరు కానీ రాజ్యాధికారంలో మీ వాటా లేదు అని చెప్తూనే ఉండు. రాహుల్ గాంధీ ఏమో రోజు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్తాడు. పార్లమెంట్లో ఏది చర్చ? ఇప్పుడు ఈ రోజుకు 12 రోజులు అయింది పార్లమెంట్ జరగబట్టి. పార్లమెంట్ ముగిసే సమయం వస్తుంది కానీ పార్లమెంట్లో 42% గురించి చర్చనే లేదు. ఆ దిశగా ప్రయత్నమే చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు, బీజేపీ చేస్తలేదు, బీఆర్ఎస్ అయితే అసలే చేస్తలేదు. ఎందుకంటే ఫామ్ హౌస్కే పరిమితమైంది. ఒక్క బీసీ బిడ్డ గురించి పట్టించుకుంటారా? వాళ్ళు బిడ్డ, కొడుకు, అల్లుడు కొట్లాటలకే సరిపోయింది వాళ్ళకు. ఇంకా ఎక్కడ పట్టించుకుంటారు బీసీల? బీసీల డిమాండ్లు పట్టించుకుంటే దిశగా కేసీఆర్ అంటాడు ఫామ్ హౌస్లో వెళ్ళడం లేదు, ప్రయత్నం చేయడం లేదు. బీజేపీలో అయితే అది ఇప్పుడు కంప్లీట్గా ఉన్నత వర్గాల పార్టీ అది.